ముంబైని చూసి కూడా నేర్చుకోరా. హోర్డింగులపై రేవంత్ సర్కార్ కాసుల కక్కుర్తి. ఆదాయం పెంచుకునేందుకు నిబంధనలు గాలికి, సామాన్య ప్రాణాలకు ముప్పు. అయినా ఆదాయం పెంచుకునే కొత్త పాలసీ. భారీ హోర్డింగ్ కుప్పకూలి ముంబైలో 14 మంది దుర్మరణం. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన హోర్డింగ్స్. జిహెచ్ఎంసీకి మాత్రం 100 కోట్ల టార్గెట్. వేటిని వదలట్లేదు సారు, వేటిని వదలట్లేదు. లాస్ట్కి హోర్డింగ్స్ అవి మనం పెట్టుకుంటాం కదా, మంచి మంచి మెట్రో సెంటర్ల దగ్గర, మంచి మంచి పెద్ద జంక్షన్ల దగ్గర, పెద్ద పెద్ద బిల్డింగ్ల దగ్గర అడ్వర్టైజ్మెంట్లు హోర్డింగ్స్ పెట్టుకుంటారు. పెట్టుకుంటే తద్వారా ఏమవుతుంది అంటే అది పెట్టుకోవాలన్నా కూడా అక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్ జిహెచ్ఎంసీలు కావచ్చు కాక, లేకపోతే ఏదైనా కానీ మున్సిపాలిటీలలో కానీ పైసలు వస్తాయి. వాటిని కూడా ముంబైలో మరి చూసిరా ఎట్లా పెడితే అట్లా పెట్టుకుంటారు. వాళ్ళకి ఎక్కువ పైసలు వస్తూ ఉంటాయి. మీరెందుకు ఏం చేస్తా ఉన్నారు, ముంబైని చూసి కనీసం మీరు నేర్చుకోండి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులను కూడా వదిలే పరిస్థితి లేదు. దానివల్ల తద్వారా ఏమవుతుంది, ఇగో చూడండి, ఒక దగ్గర సామాన్య ప్రాణాలకు ముప్పు, భారీ హోర్డింగ్ కుప్పగూలి ముంబైలో 14 మంది మృతట. మళ్ళీ అది చూసి నేర్చుకోమని చెప్తున్నారు సార్. ఆడ ముంబైని చూసి నేర్చుకొని మన దగ్గర కూడా అట్లే పెట్టండియా, గట్టిగా గాలిదుమ్ములు అయ్యి వచ్చినప్పుడు కుప్పగూలి ఏడ కూడా ఏదో ఒకటి అవుతుంది అని చెప్తా ఉన్నారా. అంటే వాటి మీద కూడా జిహెచ్ఎంసీ అధికారులకి 100 కోట్ల టార్గెట్ ఇచ్చిరట. ఒక ఆర్థిక సంవత్సరానికి 100 కోట్లు కేవలం ఆ ఫ్లెక్సీలు పెట్టుకున్నోడికి, హోర్డింగ్స్ పెట్టుకున్నోడికి, పెద్ద పెద్ద బోర్డింగ్లు ఏర్పాటు చేసుకున్నోడికి మీరంతా కూడా ప్రిఫరెన్స్ ఇచ్చి ఎక్కువ పైసలు గుంజుకోండి అని చెప్పి జిహెచ్ఎంసీకి సార్ చెప్తా ఉన్నాడు. మరి సామాన్య ప్రజలు తిరుగుతూ ఉంటారు రోడ్ల పొంటి సామాన్య ప్రజలు తిరుగుతూ ఉంటాడు. మరి మీరైతే ఉండరు కదా, మీరు మంచిగా మీ కార్లలో మీరు తిరుక్కుంటారు, మీ బిల్డింగ్లలో మీరు ఉంటారు కాబట్టి మరి ఎవరి ప్రాణాలు పోవాలి, మీకు మాత్రం పైసలు కావాలి. ఇదొక తలకాయ నొప్పి అయిపోయింది ఇప్పుడు జిహెచ్ఎంసీ అధికారులకి. ఇదొక తలకాయ నొప్పి అయిపోయింది. ఈడేమో భూముల రిజిస్ట్రేషన్లు మొత్తం ఛార్జీలు పెంచమని చెప్పి ఆడ అధికారులకి పైసలు తీసుకురావాలని చెప్పి ఆడ ఒత్తిడి ఎక్కువైపోయింది. ఈడ రైట్గా మొత్తం చిన్నదిగా మొత్తం పెద్ద ఎక్కడ పడితే అక్కడ మొత్తం ముంచి పడైంది హైదరాబాద్ మొత్తానికి. ఏడ కనపడ్డా ఫ్లెక్సీలే ఉండాలి, పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఉండాలి, వాటి ద్వారా కూడా పైసలు వసూలు చేయండి అని చెప్పి ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులకు కూడా ఒత్తిడి తెచ్చేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఒకరికి అనుభవం ఇంకొకరికి పాఠం అంటారు. అవతల వారిని చూసి ఏం చేయాలో ఏం చేయకూడదో నేర్చుకోవాలంటారు పెద్దలు. కానీ మన సర్కారు మాత్రం దీనికి విరుద్ధంగా వెళుతోంది. ఇటీవల గాలి దుమారానికి హోర్డింగులు కూలి ముంబైలో 14 మంది దుర్మరణం పాలైనా మన ఘనత వహించిన కాంగ్రెస్ సర్కార్ నేర్చుకోవడం లేదు. ధనార్జనే ధ్యేయంగా హోర్డింగులపై సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేసింది. యాడ్స్ ద్వారా 100 కోట్లను టార్గెట్ గా పెట్టుకుంది. ఒక పక్క ప్రాణాలు పోతుంటే మరో పక్క తమ గల్లా పెట్టె నిండితే చాలనుకుంటా ఉన్నది ఇంకో కాంగ్రెస్ ప్రభుత్వం. లాస్ట్కి హోర్డింగులను కూడా వదలకుండా ఇష్టానుసారంగా మరి పైసల కోసం నిర్ణయాలు తీసుకుంటుంది మన ప్రభుత్వం.